లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. వైశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ రోజున పరశురాముని జన్మదినోత్సవం జరుపుకుంటారు. ఈ సంవత్సరం పరశురామ జయంతిని దేశవ్యాప్తంగా శుక్రవారం మే 10, 2024 జరుపుకుంటున్నారు. పరశురామ జయంతి రోజున చేసే పుణ్యకార్యాల ప్రభావం జీవితాంతం తోడుగా ఉంటుందని నమ్మకం. ఎందుకంటే పరశురాముడు విష్ణువు 6వ అవతారంగా మాత్రమే కాదు, శివుని అంశంగా కూడా భావిస్తారు. పరశురాముడు జమదగ్ని మహర్షి రేణుకాదేవికి జన్మించాడు. పరశురాముడు తల్లిదండ్రులకు 4వ సంతానం. అంతేకాదు అతను న్యాయ అన్యాయ విచక్షణ కలిగిన దైవంగా కూడా పరిగణించబడుతున్నాడు. పరశురాముడు తన తండ్రి మాటలను అనుసరించి తన తల్లి తల నరికి చంపాడు. తల్లి తలను ఎందుకు నరికి వేయాల్సి వచ్చిందంటే, బ్రహ్మ వైవర్త పురాణ ప్రకారం పరశురాముడు తండ్రి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. తన తండ్రి ఆజ్ఞను అనుసరించిన తల్లిని తన పరశుతో నరికి చంపాడు. పరశురాముడు తన ఆజ్ఞలను పాటించడంతో జమదగ్ని మహర్షి చాలా సంతోషించి ఏమైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు పరశురాముడు తన తల్లిని బతికించమని అభ్యర్థించాడు. అసలు ఎందుకు రేణుకాదేవి తలను నరకాల్సి వచ్చిందంటే, పురాణ ప్రకారం ఒకరోజు కొడుకులందరూ పని కోసం అడవికి వెళ్ళినప్పుడు తల్లి రేణుక నదిలో స్నానం చేసి ఆశ్రమానికి తిరిగి వస్తుండగా చిత్రరథ రాజు నీటిలో స్నానం చేయడం చూసింది. ఆమె మనసు చెలించింది. ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు మహర్షి జమదగ్ని ఆమె భావాలను చూసి ఈ విషయం తెలుసుకున్నాడు. అదే సమయంలో పరశురాముడి అన్నలు రుక్మిణ్, సుషేనుడు, వాసు, విశ్వవసుడు కూడా అక్కడికి చేరుకున్నారు. మహర్షి జమదగ్ని వారందరినీ ఒక్కొక్కరుగా పిలిచి వారి తల్లిని చంపమని ఆజ్ఞాపించాడు. అయితే వారందరూ అందుకు నిరాకరించారు. దీంతో కోపదృక్తుడైన జమదగ్ని మహర్షి ఆలోచన శక్తిని కోల్పోతారని తన కొడుకులను శపించాడు. అప్పుడు పరశురాముడు అక్కడికి వచ్చి తన తండ్రి ఆజ్ఞను అనుసరించి తల్లి తలను నరికేశాడు. 3 వరాలు పొందిన పరశురాముడు తన ఆజ్ఞలు అనుసరించిన పరశురాముడిని చూసి తండ్రి జమదగ్నికి చాలా సంతోషం కలిగింది. ఆ తర్వాత పరశురాముడికి 3 వరాలు ఇస్తానని కోరుకోమన్నాడు. అప్పుడు మొదటి వరంగా తన తల్లిని మళ్ళీ సజీవంగా చూడాలని కోరుకోవడం, రెండవది 4 అన్నదమ్ములను శాప విముక్తులను చేసి వారికి ఆలోచించే శక్తిని ఇవ్వాలని కోరుకున్నాడు. 3వ వరంలో తాను ఎన్నడూ ఓటమి పాలవ్వకూడదని, చిరంజీవిగా జీవించాలని వరాన్ని కోరుకున్నాడు.